హీలింగ్ ఛాంప్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అగ్ని శ్రీ గురు దత్తాత్రేయుల వారి 4వ గురువు గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు యదు మహారాజు గారు నిజమైన ఆనందము జ్ఞానం కోసము అన్వేషిస్తూ అందుకు తగిన గురువు గురించి వెతుకుతూ వెళ్తూ ఉంటే తీవ్రమైన మిట్టపు మధ్యాహ్నపు ఎండ ఆయనని బాధించసాగింది. అంతేకాకుండా అది ఎడారి. ఆ ఇసుక తెన్నలు మరింత వేడెక్కాయి. నిప్పుల్లో నడిచినట్లు అనిపించింది ఆయనకి. కానీ అటువంటి ఇసుక తెన్నల్లో ఒక చిన్న బాలుడు బ్రహ్మానందంలో తేలుతూ చాలా సంతోషంగా ఆడుకుంటున్నారు. అది చూసి యదుమహారాజు గారికి ఆశ్చర్యం కలిగి ఆ చిన్న బాలుడిని సమీపించారు. ఆ చిన్న బాలుని సమీపించగానే ఆయనలో కూడా తీవ్రమైన ఆనందాన్ని పెళ్ళుబుక్కింది. అంతేకాకుండా ఇరువరకు కలిగిన ఆ తీవ్రమైన ఎండ యొక్క బాధ కూడా పూర్తిగా తొలగిపోయింది. ఆయన సంతోషంతో ఆనందంతో ఆ చిన్న బాలుని చూసి, మీరు బాలుల్లా కనిపిస్తున్నా కానీ మీరు బాలులు కాదు, మీరు ముమ్మక్షులు, జ్ఞాన సముద్రులు, దయించి నాకు కూడా పూర్తిగా శాశ్వతంగా ఉండే జ్ఞానము సంతోషము ఎలా కలగాలో చెప్పమని వేడుకుంటారు. అప్పుడు గురు దత్తాత్రేయులు వారు ఎంతో వాత్సల్యంతో ఆ యదు మహారాజు గారికి చెప్తారు, నేను శాశ్వతమైన ఆనందాన్ని జ్ఞానాన్ని 24 మంది గురువుల నుండి గ్రహించానని చెప్తారు. ఆ 24 గురువులు ఎక్కడో లేదు, ఈ ప్రకృతిలోనే ఉన్నారని కూడా చెప్తారనమాట. అటువంటి ఈ 24 గురువుల గురించే కాకుండా తన చేతిలో ఉన్న చిహ్నాలు, దివ్య చిహ్నాలు, తామర పువ్వు మొదలగు వాటి గురించి కూడా చెప్తారు. ఈ 24 గురువులకి కూడా సంబంధించినవే నాలో ఉన్న ఈ చిహ్నాలు కూడా. అందుకు తామర పువ్వు ని ఎలా చెప్తారంటే శాశ్వతమైన ఆనందానికి జ్ఞానానికి సంకేతమని, ఎటువంటి బాధ ఎటువంటి కష్టము వచ్చినా కూడా చలించకుండా తనని తాను శుద్ధి చేసుకోవడము, పరిశుద్ధం చేసుకోవడము, జ్ఞానంతో ముందుకు వెళ్ళడమే ఈ తామర పువ్వు సూచిస్తుందని, అలాగే దేనిని కూడా సుఖ దుఃఖాలకి పట్టు దానికి లేదని, తామర పువ్వు యొక్క ఆ ఆకు దాని మీద ఉన్న బిందువులు కూడా సూచిస్తాయని ఆయన చెప్తారు. అందులో భాగంగా ఈరోజు అగ్ని గురించి బాబా అయిన గురు దత్తాత్రేయుల గురించి చెప్పినది మనం కొంత తెలుసుకుందాం. అగ్ని మనకి రోజు సహాయం చేస్తుంది. అగ్ని లేకుండా మనము జీవితాన్ని గడపలేము. అగ్ని అనేది బయట ఉన్న అగ్నియే కాకుండా, కంటికి కనిపించే అగ్ని కాకుండా మన శరీరంలో కూడా టెంపరేచర్ రూపంలో అగ్ని దాగి ఉంటుంది. అగ్ని అంటే కేవలం వేడి మాత్రమే కాదు. అగ్ని అంటే దివ్య జ్ఞాన స్మరణ, దివ్య జ్ఞాన స్ఫురణ, దివ్య జ్ఞాన స్మరణ రెండు కూడా. అగ్ని కేవలం నిప్పు కాదు, అగ్ని ఆధ్యాత్మిక అవగాహన కూడా మార్గమే. ఎందుకంటే అగ్ని కేవలము ధ్వంసమే కాదు, అగ్ని పునీతం కూడా చేస్తుంది. అగ్ని మార్పు కూడా తీసుకొస్తుంది. అంటే ఒక విషయ వాసనలో తగులుకున్న ఒక మనిషి తాను మారాలంటే తీవ్రమైన జ్ఞానాగ్ని వల్ల మాత్రమే కుదురుతుంది. అలాగే ఎలా అయితే మనం ట్రాన్స్ఫార్మ్ అవుతామో అది అగ్నికి సంబంధించింది. అగ్నిని తాకిన ప్రతి వస్తువు కూడా తన అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతుంది, కేవలం విభూతిగా మాత్రమే మారుతుంది. ఈ పవిత్ర విభూతిని మాత్రమే ఆ మహాదేవుడు తన శరీరాన్ని అలంకరించుకుంటారు. అలాగే అగ్ని దివ్య స్థాయిలోకి వచ్చినప్పుడు ఆ మహాదేవుడు అగ్నిని తన 3వ కంటి ఆజ్ఞాచక్రంలో ఉంచుకుంటారు. అందుకే దివ్య అగ్నిని జ్ఞానంతో, జన్మరాహిత్యంతో పోలుస్తారు. ఎందుకంటే దివ్య జ్ఞానంతో మాత్రమే హృదయాన్ని శుద్ధి అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది, చీకటి నుండి వెలుగు వైపుకి మన్ని తీసుకువెళ్తుంది. దీని యొక్క మరొక కోణం ఏంటంటే
భక్తి హ్మ్. భక్తుడు ప్రారంభ దశలో ఉన్నప్పుడు హ్మ్, దైవం ఎంతో దూరంగా అనిపిస్తారాయనకి. ఆయనెక్కడో ఆకాశం వైపు ఉన్నట్టు, భగవంతుడు ఆకాశంలోనో, కైలాసంలోనో, వైకుంఠంలోనో, మరొక దివ్య భూముల్లోనో ఉన్నట్టు ఆయన కనిపిస్తూ ఉంటారు. అప్పుడు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని భక్తుడు నవనిధ భక్తులు నవవిధ భక్తి ద్వారా అంటే సంగీతము, నృత్యము, నామస్మరణ, నామజపములు ఇటువంటివి సేవక ధర్మాలు మొదలైన వాటితోటి ఆ భక్తుడు భక్తితో ఆ భగవంతుణ్ణి చేరుతారు. అంటే తనలో ఉన్న మరొక వస్తువుతోటే తాను ఆ భగవంతుడిని చేరినట్టు. దీనిని అగ్ని చెకుముకి రాయిలో ఉన్న అగ్నితో పోల్చవచ్చు. ఎందుకంటే మరొక రాయి మాత్రమే అగ్నిని బయటికి తీసుకొస్తుంది. తనలో ఉన్న శక్తిని ప్రపంచానికి చూపిస్తుంది. ఇదే భక్తి మరింత లోతుగా పెరిగిన కొద్దీ అంతరంగాలలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంచుతుంది. భక్తుడి యొక్క హృదయాన్ని పరిశుద్ధం చేస్తుంది. ఆలోచనల్ని శుద్ధి చేస్తుంది. మనస్సుకి శాంతినిస్తుంది. మరియు భక్తుని యొక్క జీవితాన్నే మారుస్తుంది. జ్ఞానము తీవ్ర స్థాయి వెళ్ళిన కొద్దీ మనిషి తన యొక్క పూర్తి అస్తిత్వాన్ని కోల్పోయి భగవంతుడిలో కలిసిపోతాడు. అంటే భక్తుడు తన యొక్క పూర్తి ఐడెంటిటీని కోల్పోయి ఆ భగవంతుడిలో కలిసిపోతారు. దివ్య జ్ఞానంతో, దివ్యమైన అగ్ని యొక్క ఆ సహాయంతో. అంతేకాదు ఈ మార్పు వారి పరిసరాలపై కూడా ఉంటుందన్నమాట. అంటే ఎన్వైరన్మెంట్ పైన కూడా ఉంటుంది. అంటే వారితో కలిసి ఉన్న రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రతి ఒక్కటి, అది చుట్టూ ఉన్న ప్రకృతి అయినా సరే, పక్షి, పురుగు, ఆ ప్రకృతిలో ఉన్న పక్షి, పురుగు, మనుషులు అందరూ కూడా వా దాని ప్రభావంలోకి లోనవుతారు. ఆ భక్తుడి యొక్క తీవ్రమైన జ్ఞానాగ్నిలో ప్రభావం అవుతారు. అందరి హృదయాల్ని జ్ఞానంతో నింపుకుంటారు. అందరి హృదయాలు కూడా పవిత్రం అవుతాయన్నమాట. దీనినే దావాగ్ని, లైక, విశేషాగ్ని మరియు అగ్ని పర్వతంలా కూడా పోల్చవచ్చు. ఎలా అయితే అగ్ని పర్వతం బద్దలైనప్పుడు పర్వతం అగ్ని నుంచి వచ్చే ఆ అగ్ని నుంచి వచ్చే ప్రతి ఒక్క కణము ఆ పర్వతం యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేస్తుంది. అలాగే అగ్నిని తాకిన ప్రతి ఒక్కటి కూడా తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అందుకనే ఈ ఈ దావాగ్నిని, విశేషాగ్నిని జ్ఞానంతోటి, తీవ్ర జ్ఞానంతోటి కూడా పోలుస్తారు. ఈ శక్తివంతమైన విస్ఫోటన వల్ల స్పిరిచువల్ ఫైర్‌ని, దివ్య అగ్నిని మరియు దైవాగ్ని అని కూడా పోలుస్తారు. దీనివల్ల మాత్రమే ఆత్మ సాక్షాత్కారం పొందుతామని మనకి అగ్ని చెప్పకనే చెప్తారు. ఇంకొక కోణంలో చూస్తే కూడా మనకి ఏమనిపిస్తుందంటే అగ్ని కేవలం ఒక మెసెంజర్ లాగా మాత్రమే ఉంటారని, ఆయన సుఖదుఖాలకి, పాపపుణ్యాలతోటి ఆయన ప్రభావితం అవ్వరని కూడా తెలుస్తుంది. ఎలాగంటే హోమాలు చేసేటప్పుడు అగ్నిని ఆహ్వానిస్తారు. ఆహ్వానించినప్పుడు ఎన్నో రకాల దివ్యమైన, పవిత్రమైన, ప్రసాదపూర్వకమైన వాటినన్నిటినీ అగ్నిలో ఆహుతిగా ఇస్తారు. అప్పుడు దేవతలు మరియు పూర్వీకులకి అందజేయమని ఆ అగ్నిదేవుణ్ణి మంత్రపూర్వకంగా వేడుకుంటారు. అలా అంతేకాదు, తమలో ఉన్న నెగటివిటీని తొలగించమని, శాంతి సౌభాగ్యాలు కలగజేయమని, తమ యొక్క కోరికలు తీర్పమని ఆ అగ్నిదేవుడికి ప్రార్థించి ఆ దేవీ దేవతలకి వారి యొక్క పూర్వీకులకి అందజేయమని కోరుతారు. ఈ పవిత్ర ప్రక్రియలో అగ్నిదేవుడు మాత్రము అన్నిటినీ స్వీకరించి ఆ దేవీ దేవతలకి, పూర్వీకులకి అందిస్తారు. కానీ ఆ హోమం చేసే వాళ్ళతో కానీ,
వాళ్ళ యొక్క పాపపుణ్యాలతో కానీ, దేవీ దేవతల యొక్క కృపా కటాక్షలతో కానీ తాను ఎక్కడా కూడా ప్రభావితం అవ్వదు. తాను చేయవలసిన పనిని మాత్రము ఎటువంటి ఫలాపేక్షణ లేకుండా, ఎటువంటి మాయలు లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది హోమమైన, పవిత్రమైన అగ్ని అయినా సరే, శవాన్ని కాలిచ్చే దహించే అగ్ని అయినా సరే, తాను అపవిత్రం కారు. తాను చేయవలసిన పనిని మాత్రము, కర్తవ్యాన్ని మాత్రము తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు. తన యొక్క నిజ స్వరూపాన్ని ఎప్పుడూ దాచిపెట్టుకోకుండా తన యొక్క అసలైన స్వభావాన్ని చూపిస్తూ ఉంటారు. ఇక్కడ గురు దత్తాత్రేయులు వారు లోతైన బోధని మనకి చెప్తున్నారు. ఏంటి అంటే, మనం చేసే మన యొక్క కర్మలు, మన కర్తవ్యాలు కూడా పూర్తి భక్తి శ్రద్ధలతో, నీతి నియమాలతో, నిజాయితీగా, మనస్ఫూర్తిగా సమర్పణ చేయాలి. ఎటువంటి ఫలాపేక్ష లేకుండా పూర్తిగా నిజాయితీగా మాత్రమే చేయాలి. అగ్నిదేవుళ్లాగా. అప్పుడు మనకి కలిగేది జన్మరాహిత్యమే, శాశ్వతమైన ఆనందమే. దీనినే అన్నమయ్య గారు కూడా అంటారన్నమాట. ఉభయ కర్మలను దాటినప్పుడు మాత్రమే కైవల్యం కలుగుతుందని. అంటే పాపపుణ్యాలకు రెండు దాటినప్పుడు మాత్రమే కైవల్యం కలుగుతుందని చెప్తారు. ఈ బోధను మనకి నిరంతరము రోజు, ఇంకా చెప్పాలంటే ప్రతి క్షణము, ప్రతి ఊపిరిలోనూ మనలో ఉన్న టెంపరేచర్ రూపంలో ఉన్న అగ్నితో మనం అనుసంధానం అవుతే మనకి ఈ సత్యం తెలుస్తుంది. అంటే ఇది మనకి ఆల్రెడీ ఉన్నదే. దీనికి మరొక శక్తివంతమైన బోధ కూడా ఉంది. మరొక కోణము ఏంటంటే, అగ్ని తన స్వభావాన్ని మార్చుకోదు. కొందరు తన్ని ప్రశంసిస్తున్నారా లేదా విమర్శిస్తున్నారా అని పట్టించుకోదు. అగ్ని ప్రమాదకరమైనదని అంటున్నా ఆయన దానితోటి సంబంధం పెట్టుకోరు. అగ్ని వల్ల మేము ఉన్నత లోకాలకు వెళ్తున్నాము, జన్మరాహిత్యం పొందుతున్నాము అంటున్నా ప్రభావితం అవ్వదు. అగ్ని మాత్రము నీతిగా, నియమంగా భగవంతుడు తాను ఎలా అయితే సృష్టించారో అలాగే ఉంటారు. తన్ని తాను విమర్శించుకోరు, తన్ని తాను ప్రశంసించుకోరు. వేరే వాళ్ళు విమర్శించినా, ప్రశంసించినా పట్టించుకోరు. ఇక్కడే పరమహంస యోగానంద బోధ గుర్తుకొస్తోంది. మన్ని భగవంతుడు ఎలా అయితే సృష్టించారో అలాగే సంతృప్తికరంగా ఉండాలని చెప్తున్నారు. ఆ అగ్నిదేవుడు భగవంతుడి యొక్క తత్వాన్ని పూర్తిగా గ్రహించి తనని తాను ఆపాదించుకున్నారు, రకరకాలుగా విభజించుకున్నారు. ఒకసారి దావాగ్నిలాగా, ఒకసారి సూర్యాగ్నిలాగా, ఒకసారి హోమాగ్నిలాగా, మరొకసారి మరొక రకంగా. ఎలా అయినా తన యొక్క ధర్మాన్ని మాత్రం తాను విడవలేదు. మనం కూడా మన ధర్మాన్ని విడవకుండా మనం కూడా మన జన్మరాహిత్యానికి చేరువవుదాము. ఆ భగవంతుడి యొక్క కృపలో పాత్రలవుదాము. సదా సర్వత్రా సంతోషంగా ఉందాము. సదా సర్వత్రా ఆనందభరితంగా ఉందాము. మరొకసారి మరొక గురువుతోటి మరొకసారి కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. థ్యాంక్ యూ.